రేపు మంగళవారం రోజు చేసే పరిహారంతో మీరు అపరకుబేరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇది సాధారణమైన పరిహారం అయితే కాదు. ఇది శాస్త్రం, శక్తి, శ్రద్ధ ఈ మూడు కలిసినప్పుడు పుట్టే అద్భుతమైన మార్గం. మన జీవితంలో డబ్బు ఎందుకు నిలవటం లేదు? సంపాదించిన ధనం ఎందుకు చేతిలో నుంచి జారిపోతుంది? ఎంత కష్టపడ్డా చివరికి ఖాళీగానే ఎందుకు మిగులుతున్నాం? ఈ ప్రశ్నలన్నీ కూడా మీ మనసులో ఎప్పుడైనా వచ్చాయి అంటే ఈ వీడియో మీకోసమే. మంగళవారం అంటేనే సాధారణంగా చాలామందికి భయం కలిగించే రోజు, అప్పులు గుర్తుకు వచ్చే రోజు, ఖర్చులు పెరిగే రోజు, కోపం ఆవేశం ఎక్కువయ్యే రోజు. కానీ అదే మంగళవారం రోజండి సరైన శక్తిని తెలుసుకొని సరైన విధంగా మనం ఉపయోగిస్తే కనుక మన జీవితాన్ని తిప్పేసే రోజు అవుతుంది అని శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పాయి అని కూడా పండితులు అంటున్నారు. మంగళ గ్రహానికి ఉన్న అగ్నితత్వం భూమి మీద ఉన్న ధనశక్తిని అంటే మంగళగ్రహం అంటేనే అగ్నితత్వం. అదే భూమి మీద ఉన్న ధనశక్తిని కదిలించే శక్తి కలిగిందనమాట. ఈ అగ్నిని మనం సరిగ్గా ప్రేరేపించితే చాలు. ఇది కాల్చదు, వెలిగిస్తుంది. నాశనం చేయటం కాదు, నిర్మిస్తుంది జీవితాల్ని అద్భుతంగా అని కూడా పండితులు అంటున్నారు. ఇక అయితే మన పురాణాల్లో అయితే ఒక మాట ఉంది. ధనం అనేది కేవలం సంపాదించేదే కాదు, ఆహ్వానించాల్సింది అని కూడా. డబ్బు కూడా ఒక శక్తే. ఆ శక్తికి ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ అనేది మన ఇంట్లో మన చుట్టూ ఏర్పడాలంటే కొన్ని సంకేతాలు కావాలండి. కొన్ని వస్తువులు కావాలి, కొన్ని రోజులు కావాలి. అందులో మంగళవారం అత్యంత శక్తివంతమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే కనుక ప్రకృతిలో ఉన్న ప్రతి ఆకుకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ప్రతి ధాన్యానికి ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి దీపానికి ఒక ప్రత్యేకమైన ఆహ్వాన శక్తి ఉంటుంది. ఈ మూడు ఒకే చోట కలిసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏంటంటేనండి, ఈ విధంగా పెట్టడం వల్ల సాధారణ ఫలితం అయితే ఉండదు. అక్కడ మార్పు అనేది మొదలవుతుంది. నిలిచిపోయిన అదృష్టం కదలటం మొదలవుతుంది. ఆగిపోయిన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం భక్తి విషయం మాత్రమే కాదు. ఇది ఎనర్జీ అలైన్మెంట్ అన్నమాట. మన ఇంట్లో డబ్బు నిలవాలంటే ముందుగా డబ్బుకి దారి చూపించాలి. ఇక్కడికి రా అని శక్తి స్థాయిలో ఆహ్వానించాలి. చాలామంది జీవితాల్లో సమస్య ఏమిటంటే సంపాదన ఉంటుంది కానీ స్థిరత్వం లేదు. రావటం ఉంటుంది కానీ నిలవటం లేదు. కారణం ఒకటే, కుబేర అనుగ్రహానికి అవసరమైన సంకేతాలు మనకి తెలియకుండానే మిస్ అవుతూ ఉంటాం ఎప్పుడు కూడా అని పండితులు అంటున్నారు. ఈరోజు మీరు వినబోయేది చాలామంది చేసి బయటకు చెప్పని విషయం. సాధారణంగా కనిపిస్తుంది కానీ లోతైన శక్తి ఉన్న ఒక రహస్యం. ఇది ఎవరికైనా అండి చేయగలిగేది. పెద్ద ఖర్చులు లేవు, పెద్ద పూజలు లేవు. కానీ నమ్మకం, శ్రద్ధ, నియమం ఉంటే మాత్రం ఫలితం మాత్రం అసాధారణంగా ఉంటుంది. ఇది వింటున్న మీరు ఎవరో కావచ్చు, అప్పుల్లో ఉన్నవారు కావచ్చు, సంపాదన ఉన్న సంతృప్తి లేనివారు కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ బాధ్యతలతో నలిగిపోతున్న వారు కావచ్చు. కానీ ఒకటి మాత్రం ఖాయమండి, మీరు ఈ మాటలు వినే సమయానికి, వీడియో చూసే సమయానికి మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, చివరి వరకు చూడండి, ఇక మధ్యలో ఆపకండి. ఎందుకంటే ముందుకు వెళ్ళే ప్రతి మాట మీ జీవితంలోని ధనద్వారాల్ని కొంచెం కొంచెంగా తెరుస్తూ తీసుకువెళ్తుంది. రేపు మంగళవారం సాధారణ మంగళవారం అయితే కాదు. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు కావచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఇందులో చాలా అంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మంచిగా అర్థమవుతుందండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అయితే ఈ పరిహారం అండి ప్రత్యేకంగా కొందరి కోసం మాత్రమే కాదు, జీవితంలో ధనం, స్థిరత్వం, ప్రశాంతత కొరవడిన ప్రతి ఒక్కరి కోసం. కొన్ని కొన్ని సమస్యలు ఏంటంటేనండి, కొన్ని సమస్యలు ఉన్న వారికి ఇది చాలా త్వరగా పనిచేసే శక్తివంతమైన పరిహారం అవుతుందనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు. అవి ఏంటన్నది క్లియర్గా అర్థమయ్యేలాగా చూద్దరు ఇప్పుడు. మొదటిగా అండి, మీరు ఎంత కష్టపడినా డబ్బు అనేది చేతిలో నిలవకుండా జారిపోతున్న వారు ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి. సంపాదన వస్తుంది కానీ సేవింగ్స్ లేవు. జీతం వచ్చిన వారంలోపే ఖాళీ అవుతుంది. ఆ కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయి అనిపిస్తే ఇది కుబేర శక్తి ఇక మీకు మూసుకుపోయిందన్న సూచన. అటువంటి వారికి పరిహారం ధన ప్రవాహాన్ని నిలబెట్టే పని చేస్తుంది. ఇక రెండవది, అప్పులు ఒకటి తీరితే ఇంకొకటి వస్తున్నవారు. అప్పులు తీరుతాయి కానీ పూర్తిగా ముగియటం లేదు. ఎప్పుడు ఏదో ఒక ఆర్థిక ఒత్తిడి వెంటాడుతుంటే మంగళగ్రహ దోషం లేదా రుణబంధం అంటే రుణబంధనం ఉన్నట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పరిహారాన్ని ఆ రుణబంధనాన్ని క్రమంగా సడలిస్తుంది. ఇక మూడవది, ఉద్యోగం ఉన్న గౌరవం, ప్రమోషన్, జీతం పెరుగుదల రాలేక బాధపడుతున్నవారు.
ఎంత కష్టపడినా గుర్తింపు లేక అవకాశాలు దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తే అదృష్ట ద్వారం మూసుకుపోయిందన్న సంకేతం అన్నమాట. ఈ పరిహారాన్ని చేస్తే కనుక మీకు కొత్త అవకాశాలకైతే మార్గం చూపిస్తుంది. ఇక నాలుగవది వచ్చేసి వ్యాపారం చేస్తున్నా లాభం రాక నష్టాల్లో ఉన్నవారండి. కస్టమర్స్ రావటం లేదు, వచ్చినా నిలవటం లేదు, డబ్బు తిరిగి ఇన్వెస్ట్ చేయాల్సిందే కానీ చేతిలో మిగలటం లేదనిపిస్తే ఇది చేయాల్సిన పరిహారమే మీరు. ఇది వ్యాపారంలో నిలిచిపోయిన ప్రవాహాన్ని కదిలిస్తుంది. ఐదవది, ఇంట్లో నిరంతరం ఆర్థిక కారణాల వల్ల గొడవలు జరుగుతున్న వారు, డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత, కుటుంబంలో అసంతృప్తి ఉంటే ఇది ధనశక్తికి వికృతమైందని సూచన. ఈ పరిహారం ఇంటి వాతావరణాన్ని శాంతంగా మార్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఆరవ, డబ్బు రావాల్సిన చోటే ఆగిపోతున్న వారు, రావాల్సిన బకాయిలు, ఇచ్చిన అప్పులు తిరిగి రావటం లేదు, చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి అంటే కుబేర కటాక్షం దూరమైందని అర్థం. ఈ పరిహారం నిలిచిపోయిన ధనాన్ని తిరిగి కదిలించే శక్తిని కలిగి ఉంటుంది. ఇక ఏడవది, చేసే ప్రతి పనండి. చివరి నిమిషంలో పాడవుతున్నవారు, డీల్స్ ఫెయిల్ అవ్వటం, అగ్రిమెంట్లు కుదరకపోవటం, అవకాశాలు చేతిలోంచి జారిపోవటం, ఇవన్నీ అదృష్టం అడ్డంకుల లక్షణాలు అన్నమాట. ఈ పరిహారాలు అనేవి అన్నీ కూడా ఈ అడ్డంకుల్ని తొలగించే దిశగా పనిచేస్తాయి. చివరిగా అండి ఒక ముఖ్యమైన మాట, ఇది కోట్లు రావాలి అని అహంకారంతో చేసే పరిహారం కాదు. నాకు రావాల్సింది సరిగ్గా రావాలి, నిలవాలి అన్న న్యాయమైన కోరికతో చేసే పరిహారం. ఈ సమస్యల్లో ఒక్కటి కూడా మీ జీవితంలో ఉందంటే ఈ మంగళవారం ఈ పరిహారం చేయటం మీకు తప్పకుండా అవసరం. ఎందుకంటే కొన్ని పరిహారాలు అదృష్టాన్ని పరీక్షించవు, అదృష్టాన్ని మేల్కొల్పుతాయి. అప్పుడు మీరే అపరకు పేర్లవుతారు. మీ అదృష్టం అనేది మేల్కొంటే కనుక అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఈ పరిహారం చేసే టైం కూడా అండి చాలా అంటే చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే ఇది సాధారణ దీపం కాదు. రేపు మంగళవారం రోజు మనం చేసే ఈ పరిహారంలో వెలిగించే దీపం మంగళవారం శక్తిని, కుబేర అనుగ్రహాన్ని ఒక్కసారి ఆహ్వానించే పరిహారం. ఈ పరిహారం చేయటానికి ఉత్తమమైన సమయం సాయంత్రం మంగళవారం రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ పరిహారం చేయాలి. సరిగ్గా చెప్పాలంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల మధ్యలో ఈ పరిహారం చేయటం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మంగళగ్రహ శక్తి భూమి మీద క్రియాశీలకంగా ఉండే కాలమని కూడా శాస్త్రాలు చెప్తున్నాయని పండితులు అంటున్నారు. ఈ టైం ఎందుకు ముఖ్యమంటే సాయంత్రం వెలిగించే దీపం అనేది నిలిచిపోయిన శక్తిని కదిలించే దీపం. ఉదయం వెలిగించే దీపం శాంతికి సంబంధించింది అయితే సాయంత్రం వెలిగించే దీపం ఫలితాలకు సంబంధించింది. మరొక ముఖ్యమైన విషయం అండి, ప్రదోష కాలం దగ్గర ఈ దీపం వెలిగిస్తే మరింత మంచిది. ప్రదోషం అంటే సుమారు సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యలో. ఈ సమయంలో వెలిగించిన దీపం ఇంట్లో ఉన్న ఆర్థిక అడ్డంకుల్ని తొలగించే శక్తిని పెంచుతుంది. రాహుకాలం లేదా యమగండం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది శుభకార్యం కాదు, పరిహారం. పరిహారాలకు శ్రద్ధ, నమ్మకం ముఖ్యమైనవి. ఇక గడియారాలైతే కాదు. ఇంకొకటి ఏంటంటేనండి, ఒక నియమం మాత్రం తప్పనిసరి. మీరు దీపం వెలిగించే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి. కోపంతో, తొందరపాటుతో, ఫోన్లో మాట్లాడుకుంటూ మీ ఇష్ట వచ్చినట్టు చెయ్యకూడదనమాట. కనీసం 5 నిమిషాలన్నమాట. పూర్తిగా మీరు ఈ పరిహారం మీదే దృష్టి పెట్టుకోవాలి. ఇంకొక చిన్న శక్తివంతమైన సూచన అండి, ఈ దీపం వెలిగించిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీరు అక్కడి నుంచి రావాలన్నమాట. అంటే ఇది నేను కుబేరుణ్ణి ఆహ్వానించానన్న నమ్మకం అన్నమాట. సరైన టైంలో సరైన శ్రద్ధతో చేస్తే పరిహార ఫలితం నెమ్మదిగా కాదండి, గమనించగలిగేలా మార్పులను అయితే చూపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇంకొక విషయం ఇక్కడ ముఖ్యమైన విషయమేనని చెప్పాలి. ఈ పరిహారంలో ఉపయోగించే వస్తువులు చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ వాటి విశిష్టత అంటే శక్తి చాలా పెద్దది. ఒక్కో వస్తువు వెనుక ఒక్కో శాస్త్ర కథ అయితే ఉంది, శాస్త్రం కథ సంకేతం ఉంది. కుబేర అనుగ్రహాన్ని ఆకర్షించే ప్రత్యేక వైబ్రేషన్ అయితే ఉంది. ఇక మనకి మొట్టమొదటికి కావాల్సిన వస్తువు మందారం. మందార అనేది మంగళగ్రహానికి అత్యంత ప్రీతికరమైన వృక్షం. మందార చెట్టుని దేవతా వృక్షం అని కూడా చెప్పుకుంటారు. మనందరికీ తెలుసు. మందార ఆకుతో కానీ, మందార పూలతో కానీ, మందార మొగ్గలతో కానీ చేసే పరిహారాలు ఎంత గొప్పగా ఉంటాయో. పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు అయితే ఉన్నాయండి మందారాకుతో చేసేవి. ఇక అంతేకాదు, ఇంతకుముందు మన చాలా వీడియోస్లో పెట్టాము ఈ మందార
మందారాకుతో చేసే పరిహారాలు, మందార పువ్వులతో చేసే పరిహారాలు, మళ్ళీ మందార మొగ్గలతో చేసే పరిహారాలు, ఇవెన్నో అద్భుతాల్ని సృష్టించే పరిహారాలు అని కూడా పండితులు చెప్తున్నారు. మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. కొత్తగా ఎవరైనా వచ్చి ఈ వీడియోస్ని కనుక చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. చక్కగా అర్థమవుతుంది మీకు మందార యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎలా ఉంటుంది అన్నది. ఏమిటంటేనండి, మందార ఆకులోనండి మనం ఈ ఆకు తీసుకొని కనుక మంగళవారం రోజున పరిహారం చేసుడు ఎందుకు అంటే, మంగళవారం రోజున మందారాకులో అగ్నితత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఆకు మీద ఏ పని చేసినా అది త్వరగా ఫలితాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా డబ్బు సంబంధిత అడ్డంకులు, రుణ బంధనాలు, పని ఆలస్యం లాంటి వాటిని కరిగించే గుణం మందారాకుకి ఉంది. అందుకే ఈ పరిహారంలో ఆధారం మనకి మందారాకు మెయిన్ అన్నమాట. ఇక రెండవది వచ్చేసి ఏమిటి అని చూస్తే కందిపప్పు. కందిపప్పు మంగళగ్రహానికి సంబంధించిన ధాన్యం. ఇందులో భూమితత్వం బలంగా ఉంటుంది. అంతేకాదు, భూమితత్వం అంటే స్థిరత్వం. మన జీవితంలో డబ్బు రావటం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు నిలవాలి. ఆ నిలకడ శక్తిని ఇచ్చేది కందిపప్పు. మందార ఆకుపై కందిపప్పు పెట్టడం అంటే కదిలే ధనాన్ని, అంటే కదిలిన ధనాన్ని మన దగ్గరే నిలిపే సంకేతం అన్నమాట. ఇంకా మూడవది వచ్చేసి మట్టి ప్రమిద. మట్టి ప్రమిద అంటేనే భూమితత్వానికి ప్రతీక. లోహ దీపాల కంటే కూడా మట్టి ప్రమిద వేగంగా శక్తిని పీల్చుకొని దానిని చుట్టూ వ్యాప్తి చేస్తుంది. ఈ పరిహారంలో మట్టి ప్రమిదను ఉపయోగించడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఏంటంటే ధనశక్తి అనేది కరిగిపోతుంది. నెగిటివ్ ధనశక్తి అనేది అంటే మన దగ్గర ఉన్న డబ్బులు రాకుండా అడ్డుపడే అలాంటి అడ్డంకులు కానీ, వచ్చిన డబ్బు నిలవకుండా చేసే ఇవన్నీ కూడా కరిగిపోతాయి. ఇవి కుబేరుడికి ఇది స్వచ్ఛమైన స్థలం అని చెప్పి సంకేతం అన్నమాట. ఇంకా నాలుగవది వచ్చేసండి, మీరు ఇందులో వేయాల్సింది నెయ్యి లేదా నువ్వుల నూనె. నెయ్యి ఉపయోగిస్తే శుద్ధి శక్తి పెరుగుతుంది. నువ్వుల నూనె ఉపయోగిస్తే రుణ సంబంధిత సమస్యలు త్వరగా తగ్గుతాయి. కాబట్టి మీరు ఈ రెండిట్లో మీకు ఏది కావాలో అది వేసి వెలిగించేసేసుకోండి. మంగళవారం రోజున నువ్వుల నూనె అంటే కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా సఫర్ అయ్యేది అప్పులతోనే. అప్పులు, ఆర్థిక ఒత్తిడి ఉన్న వారికి ఇది ఉత్తమం. ఇలాంటి బాధల్లో ఉన్నవారికండి ఇక ఏమిటంటేనే నువ్వుల నూనె అయితే ఉత్తమం. ఇంకా ఐదవది పత్తి వత్తి అన్నమాట. పత్తి వత్తి అంటేనే శుద్ధమైన ఆహ్వానం. ఇంకా ఈ సింథటిక్ వత్తులు శక్తిని పీల్చుకోలేవు. పత్తి ద్వారా మాత్రమే వెలిగే దీపం మన కోరికను దేవతల వరకు తీసుకెళ్లే మార్గంలో పనిచేస్తుంది. ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే, మందారాకు ధన ప్రవాహాన్ని కదిలిస్తే కందిపప్పు ఆ ప్రవాహాన్ని నిలబెడుతుంది. మట్టి ప్రమిదేమో ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. దీపమేమో కుబేర అనుగ్రహాన్ని ఆహ్వానిస్తుంది అనమాట. అందుకే ఇది సాధారణమైన దీపం కాదు, సరైన వస్తువులతో సరైన శ్రద్ధతో చేస్తే ఇది మీ ఇంట్లో ధనం నిలిచే సంకేత దీపం అవుతుందని కూడా పండితులు అంటున్నారు. ఇప్పుడండి మీరు ఇక పరిహారం ఏ విధంగా చేయాలి అన్నది తెలుసుకుందాం. ఇది వినగానే మీకు ఇంతేనా అనిపిస్తుంది, కానీ ఈ శక్తి మాత్రం చాలా లోతుగా పనిచేస్తుంది. మొదట మంగళవారం రోజు ఇది చేయాలండి. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 మధ్యలో చేయటం ఉత్తమం. ఇక శుద్ధి సాయంత్రం స్నానం చేయగలిగితే మంచిది. కుదరకపోతే కనీసం కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని శుభ్రమైన బట్టలు వేసుకోండి. మనసులో కోపం, తొందరపాటు లేకుండా ఉండాలి. ఇంకా స్థలం ఎంపిక అండి. ఈ పరిహారం ఇంటి లోపలే చేయాలి. పూజ గది ఉంటే అక్కడ, లేకపోతే హాలు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా కూర్చోండి. నేలపై లేదా చిన్న పీట మీద చేయవచ్చు అనమాట. ఇంకా ఏం చేస్తారంటే, ఒక మందారాకుని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఒక తాజా మందారాకుని తీసుకోండి. అది తునిగిపోయి చచ్చులు పుచ్చులు ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. ఆరోగ్యంగా ఆకుని శుభ్రంగా తుడిచి దాని పై భాగం అనమాట ఇక మీ పైకి ఉండేలాగా పెట్టాలి. ఇది చాలా ముఖ్యమండి. ఇంకా కందిపప్పు పెట్టడం. ఇప్పుడు కొన్ని కందిపప్పులు అనమాట, ఒక చిన్న గుప్పెడు కందిపప్పుల్ని తీసుకొని మందారాకుల మధ్యలో పెట్టండి. చల్లా చెదురుగా కాకుండా ఒక్కచోట ఉండేలాగా పెట్టాలి. తర్వాత ఈ ప్రమిద పెట్టాలన్నమాట. మట్టి ప్రమిదను తీసుకొని కందిపప్పు మీద సరిగ్గా నిలబడేలాగా ఉంచండి. ప్రమిద కదలకూడదు. ఇక దీపం వెలిగించడానికి ప్రమిద నువ్వుల నూనె లేదా నెయ్యి పోసి పత్తి వత్తి వేసి శాంతంగా దీపం వెలిగించండి. దీపం వెలిగే సమయంలో మాత్రం మీరు టెన్షన్ అవ్వద్దు, ప్రశాంతంగా కూర్చోండి. ఇక మీరు మంత్రాలు కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చండి. కాకపోతే ఆడవారు పీరియడ్స్ టైంలో చేయొద్దు. అలాగే అంటూ ముట్టు ఉన్నప్పుడు కూడా మీరు ఈ పరిహారం చేయకుండా ఉంటే మంచిది. ఇక నల్ల బట్టలు కూడా వేసుకొని చేయకూడదండి. పరిహారాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక కేవలం మీరు మనసులో ఇలా అనుకోండి, నా ఇంట్లో డబ్బు నిలవాలి, అప్పులు తొలగాలి, కుబేర అనుగ్రహం శాశ్వతంగా ఉండాలి అని.
దీపం ఎలా ఉండాలి అంటే కనీసం అండి 15-20 నిమిషాలు వెలిగేటట్టు చూసుకోండి. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇది సహజంగా కొండెక్కాలి. ఇది మనం ఊదేసి కొండెక్కనీయకూడదు. ఇంకా చాలా ముఖ్యమైన నియమం, దీపం వెలిగించిన తర్వాత అక్కడ నిలబడి చూడకండి, ఎవరితోనూ మాట్లాడకండి. వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి నెమ్మదిగా అవతల పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ తర్వాత కొండెక్కిన తర్వాత పూర్తిగా ఇక ఈ మందార ఆకుని, కందిపప్పుని మరుసటి రోజు ఉదయం ఇంటి బయట మొక్క దగ్గర లేదా చెట్టు కింద వేసేయాలి. డస్ట్‌బిన్‌లో మాత్రం వేయకూడదు. ఇక మీరు చేయకూడని పనులు ఏంటంటే సరదాగా నవ్వులాట చేయొద్దు, నమ్మకం లేకుండా చేయొద్దు, ఫోన్‌లో మాట్లాడుతూ చేయొద్దు, కోపం తొందరపాటుతో చేయకూడదు. ఈ విధానం అండి ఒక్క మంగళవారం చేసిన శక్తి పని మొదలవుతుంది. నమ్మకం శ్రద్ధతో చేస్తే ఇది కేవలం దీపం కాదండి, మీ ఇంట్లోకి కుబేరుణ్ణి ఆహ్వానించే సంకేతం అవుతుంది. మీరు అపర కుబేరులు అయినా ఆశ్చర్యపోయే పని లేదు అని కూడా పండితులు అంటున్నారు.